శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ వాసుదేవానంద సరస్వతి సద్గురు చరిత్ర 29వ అధ్యాయం. వాడి నుండి బయలుదేరుట. ఓం శ్రీ దత్త దిగంబరాయ నమ. ఈ ప్రకారంగా మహారాజ్ వాడీలో నివసించియుండగా ఎందరో వచ్చి తమ తమ మనోరథములు తీర్చుకొని పోవుచుండిరి. చిన్నపిల్లలకు వచ్చిన రోగములు ఎన్నియో నయమయ్యను, భూత పిశాచ బాధలు దూరమయ్యను. ఎందరో ఆడపిల్లలకు పెండ్లిండ్లై భర్తలతో సుఖ సంసారములు చేయుచుండిరి. భక్తుల ప్రార్థనపై ఎన్నో ఆచారములు నియమములు వారికి మహారాజ్ బోధించిరి. కానీ కొంతమంది అర్చకులకు ఆ మాటలు హితము కానందున మహారాజును విమర్శింపజొచ్చిరి. ప్రతి సంవత్సరం దత్తప్రభువు కట్ట కడిగి సంప్రోక్షణ చేసేడివారు. దత్తప్రసాద సిద్ధి కొరకు 2 మహారుద్రములు చేసేడివారు. ఆ సమయమున మహారాజచ్చట ఉండుటచే ఆయనే స్వయంగా పూజకు కూర్చుండిరి. ప్రథమ మహారుద్ర సమాప్తి బాలం భట్ కోబారే ఇంటిలో జరిగిను. 400-500 మందికి భోజనములు పెట్టిరి. ఆ సమయమున మహారాజు ప్రసాదం తీసుకొనుటకై అచ్చటకు పోయేడివారు. ద్వితీయ మహారుద్ర సమాప్తి కాగానే దత్తప్రభువు శాటీని మహారాజుకు గౌరవ పురస్కారంగా కప్పిరి. ఆ విధముగా తమకు శాటీ లభించగానే పూర్వము దత్తప్రభువు ఆజ్ఞాపించిన విధముగా ఉత్తర దిశకు ప్రయాణమగుటకు ఆజ్ఞ అయినదని మహారాజు తలచి ఆ విషయం అందరికీ తెలిపిరి. మహారాజుతోడి వియోగము కలుగుచున్నందుకు ఎల్లరూ దుఃఖించసాగిరి. మహారాజును మరికొంతకాలం అచ్చటనే ఉండుడని అతి దీనముగా ప్రార్థించిరి. నేను దైవాజ్ఞను దాటజాలనని మహారాజు పలికిరి. అట్లు మహారాజు చెప్పినను భక్తులు శ్రీనారాయణ స్వామి వారి పుణ్యతిథి ఉత్సవము చైత్ర బహుళ అమావాస్య అయి ఉన్నది కనుక మాపై దయచూపి అంతవరకైనా ఆగుడని పరిపరి విధములా వేడుకొనగా మహారాజ్ ఆ 4 రోజులు ఆగిరి. ఉత్సవం పూర్తయిన వెంటనే బయలుదేరుటకు సిద్ధపడిరి. కానీ భక్తులు వారిని విడువజాలక మరలా ఉండుడని ప్రాధేయపడగా ప్రభువాజ్ఞను ఉల్లంఘించుటకు వీలు లేదని ఖండితముగా పలికిరి. ఆ మాటలు విని అందరూ ఖిన్నులై మిన్నకుండిరి. వైశాఖ శుద్ధ ప్రతిపదమున మహారాజు వాడి నుండి వెడలుడుకు నిశ్చయించిరి. ఆ రోజు ప్రాతకాలం నుండి ఆ బాలవృద్ధులు మహారాజు దర్శనార్థం వచ్చుచునే ఉండిరి. సాయంత్రం 4 గంటల వరకు దర్శన విధి అట్లే సాగుచుండెను. వరుసలో 3 గంటల సేపు వేచియున్నను మహారాజు దర్శనమగుట దుర్లభముగా ఉండెను. సాయంత్రం 4 గంటలు కాగానే మహారాజు లేచి నిలబడిరి. శాటి మొదలగు వస్తువులు తీసుకుని దత్తపాదుకల దర్శనార్థం క్రిందికి వచ్చిరి. అచ్చట దత్తప్రభువు దగ్గర కూర్చుండి కొంతసేపు ప్రార్థన చేసిరి. స్వామిని 4 వేళలా నర్చించు పూజారులకు ఇతరులకు స్వహస్తముతో పుష్పప్రసాదమిచ్చి ఇట్లు ఉపదేశించిరి. మీ పూర్వుల పద్ధతి ప్రకారం స్వామివారికి పూజ చేయవలెను. ఇట్లు చేసిన మీ కష్టములు తీరిపోవును. నిత్యము బ్రహ్మకర్మ చేసిన తరువాత కొంత గురుచరిత్ర పారాయణము చేయనిదే మీరు భుజించరాదు. ఇట్లు చేసిన మీకేమియూ కొదవై ఉండదు. మీకోసం నరసింహ సరస్వతిని అనగా దీక్షిత స్వామిని ఇచ్చటనే ఉంచుచున్నాను. ఆయన చెప్పినట్లు మీరు నడుచుకొనుడు. పదే పదే ఇదే చెప్పుచున్నాను. నా మాట విని శ్రీవారి పాదములను మీరెన్నటికీ విడవద్దు. ఈ ప్రకారం మహారాజు ఉపదేశించి దత్తప్రభువునకు వందనము చేసి లేచి మండపద్వారం దగ్గరకు వచ్చినంతలో అచ్చట నిలబడి ఉన్న 10-15 మంది విద్యార్థులు గురురాయ జావున కాహో టాకునియా హంహ దీనాసి సాహవేలా విరాహా కైసే తుజవినే సర్వ ఉదాసి. ఓ గురురాయ, మీరిచ్చట నుండి పోవలదు. మీరు మమ్ము వదిలిపోయినచో ఆ వియోగ బాధాగ్నిని మేమెట్లు సహింపగలము? మీరు లేనిదే మాకేమియునూ తోచదు అని ఎలుగెత్తి విలపించిరి. సద్గురునాథులు శ్రీ 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 నృసింహ సరస్వతి స్వామివారు ఆనాడు గాణగాపురం విడిచి వెళ్ళినప్పుడు అచ్చటి భక్తులు కరుణారసపూర్ణులై ఏ పదములు పలికిరో ఆ విధముగా ఆ పదములనే వాడిలోని భక్తులు అదే స్థితిలో పలికిరి. ఆ సమయమున ఎల్లరి నేత్రములు బాష్పధారా పరిపూర్ణములయ్యెను. వారి విలక్షణమైన ప్రేమను పరికించి దయామయులైన మహారాజ్ వారిని విడనాడిపోగొట్టుకు మనసొప్పక వ్యధ చెందిరి. కానీ మరుక్షణమే మనస్సును స్వాధీనం చేసుకుని 600 వారిని సమాధానపరచి పోవలెనని నిశ్చయించి మిద్దపైనున్న నారాయణస్వామి మందిరంలోని ఉత్సవ విగ్రహ దర్శనార్థం మహారాజు పోయిరి. దర్శనం చేసుకుని వెలుపలికి వచ్చి చూడగా ప్రసాదము కొరకు నిరీక్షించుచున్న 100 కొలది భక్తులు కనిపించిరి. అది చూచి మహారాజు తిరిగి గద్దెపైకి వచ్చి కూర్చుండి ఎట్లో అరగంటలో అందరికీ ప్రసాదం పంచిపెట్టి బయలుదేరిరి. దారిలోని ముత్తైదువులందరూ వారికి మంగళహారతులిచ్చిరి. దారిలో వారిపై అక్షతలు జల్లి నివాళులు సగి పూజించిరి. కన్యామాసములో శ్రీ దత్తాత్రేయుల వారి పాలకిస వారి కృష్ణా స్నానమునకు పోవు సమయమున ఏ ప్రకారమును సువాసినులు హారతులిచ్చి సందడి చేయుదురో అంతకన్నను వైభవోపేతముగా మహారాజు వీడ్కోలు మహోత్సవం జరిగినదని అచ్చటి వృద్ధులు పేర్కొనిరి.
అట్లు మహారాజు పురోభాగమున మహారాజు యొక్కయు దత్తప్రభువు యొక్కయు పేర్లతో భజనలు చేయుచు జయ జయ ధ్వానములు భూన భోంతరాళములు నిండా జనులందరూ మహారాజును వెంబడించిరి. మహారాజు అందరి మధ్య చుక్కలలో చంద్రుని వలె విరాజిల్లుచూ నడుచుచుండిరి. గ్రామములో నుండి బయలుదేరి జోడు నింబు మారుతి వరకు జనులందరూ చేరిరి. అచ్చట మహారాజు నిలబడి అందరిపై కమండలో జలము ప్రోక్షించిరి. చేతులు పైకెత్తి అందరినీ ఆశీర్వదించి, ఇక మీరు వెనుకకు మరలిపొండు, నా వెంట మీరు వచ్చిన శ్రీదత్తప్రభువునకిచ్చట ధూపము పాలకీ సేవ మొదలగు వానిని ఎవరు చేసెదరు, కావున మీరు వెనుకకు తిరిగిపోండు అని మహారాజు పలుకుచున్నను భక్తుల పాదములు వెనుదిరుగుటకు ఇచ్చగించలేదు. చివరికెట్లో అతి కష్టం మీద మహారాజునకు నమస్కరించి వెనుకకు మరలిరి. కానీ కొంతమంది సిరోలా వరకు భజనలు చేయుచు మహారాజును వెంబడించిరి. శక సంవత్సరం 1827 వైశాఖ శుద్ధ ప్రతిపదమున రాత్రి 1 గడియకు మహారాజు సిరోలా చేరుకొనిరి. అచ్చట భోజన పాత్రాయను దత్తస్థానం ఉండెను. అక్కడ మహారాజు మకాము చేసిరి. శ్రీ నరసింహ సరస్వతి వారి వెంట ఉండెను. అచ్చట మహారాజు 3 రోజులుండిరి. అచ్చటకు మహారాజు విచ్చేయుదురని ముందుగానే ఊహించి బాబూరావు కులకర్ణి వారి పినతండ్రి దేవాలయము నూడ్చి దీపారాధన చేసి మంచినీరు నింపిపెట్టి మహారాజును ఆహ్వానించుటకు సిద్ధముగా ఉండిరి. పంచగంగా తీరం అచ్చుటకు 1 మైలు దూరముండటచే రాత్రిపూట అక్కడకు పోవుటకు శక్యముగా ఉండెను. వాడిలోనున్నప్పుడు మహారాజు సంగమం దగ్గరకు నిత్యము సాయం సమయములందు పోయేడువారు. మహారాజు కూర్చుండుటకు వీలుగా బాబూరావు కులకర్ణి దేవాలయమును కడిగి శుభ్రం చేసెను. సిరోలా మందిరమునకు రాగానే మహారాజు దత్తప్రభువునకు నమస్కారం చేసి స్నానం చేసిరి. అందరికీ పలహారములు పంచిపెట్టబడిను. మహారాజు మాత్రం నిమ్మరసంతో చేసిన షర్బత్ కొంచెం తీసుకొనిరి. ఆ పనులనియు పూర్తియగుసరికి అర్ధరాత్రి అయ్యెను. అందరూ శయనించిరి. సిరోలాలో మకాము. మహారాజు ప్రాతకాలముననే లేచి పంచగంగకు పోయి స్నానం చేసి వచ్చిరి. నిత్యకర్మానుష్ఠానమైన పిదప జిజ్ఞాసువులకు ఉపనిషత్తులు బోధించిరి. భిక్ష అయిన పిదప తమ దగ్గరకు వచ్చిన భక్తులకు పీడా నివారణార్థం యోగ్యమైన ఉపాయములను తెలుపుచుండిరి. సాయంకాలం వరకు అట్లే కొనసాగుచుండెను. వాడిలోని గాదె నారాయణ పూజారి భార్యకు పట్టిన పిశాచపీడ సిరోలాలో తొలగిపోయిను. మీరజ్ గ్రామం మీదుగా మీరు రావలయునని మీరజ్లోని మేళ్లే కరీనాబాయి మహారాజును ప్రార్థించెను. ఇప్పుడు ఆ విషయం ఏమీయునూ చెప్పలేనని మహారాజు జవాబిచ్చిరి. వాడికి వచ్చు వారందరూ సిరోలాకే వచ్చుచుండిరి. అచ్చట కూడా జనులు తండోపతండములుగా మూగుచుండిరి. వాడిలోని భక్తులందరూ మహారాజు అనుగ్రహం తీసుకొనిరి. మీరజ్ ప్రయాణం. వైశాఖ శుద్ధ చతుర్దశి సోమవారం భిక్ష అయిన పిదప మహారాజు సిరోలా నుండి బయలుదేరిరి. ప్రయాణ సమయంలో వాడీలో జరిగినట్లు అచ్చట కూడా కోలాహలం ఎక్కువయ్యెను. బాజా భజంత్రీలతో గ్రామం నుండి జనులందరూ మహారాజు వెంబడించిరి. 1 మైలు దూరము పోయిన తరువాత నరసింహ సరస్వతికి ఇతర భక్తులకు మహారాజు తీర్థమిచ్చి ఆశీర్వదించి, ఇచ్చట దత్తప్రభు సాక్షాత్తు నివసించి ఉన్నారు, మీరత్యంత భక్తిపరవశులై ఉండు చాలును అని బోధించి అందరినీ వెనుకకు మరలించిరి. 20-25 మందితో మహారాజు మీరజ్ ఘట్టము పైకెక్కిరి. అచ్చట 2-3 మంత్రములు వ్రాసి ఇచ్చిరి. మహారాజు ముందు కొందరు పొర్లుదండములు పెట్టిరి. మరికొందరు ఆయన పాదములెత్తిరి. ఇంకనూ కొందరు వెన్ను రాసిరి. అప్పుడు మహారాజు, ఇంతవరకు ఈ దేహమునకెవరి స్పర్శ కాలేదు, ఇప్పుడు మీరు స్పృశించితిరి, ఏమనవలెను అని పలికిరి. ఆ ఘట్టము నుండి మీరజ్ సుమారు 4-5 మైళ్ళ దూరముండును. అచ్చటి నుండి మహారాజు కోసము చల్లవచ్చెను. మహారాజు సాయం సంధ్యవార్చి ఆ చల్ల త్రాగిరి. నిత్య నియమక్రమముగా నరసింహబువ ఆ రాత్రి శ్రీదత్తప్రభువు స్తోత్రములు చేసిన తరువాత వారచ్చట నిద్రించిరి. మరునాడు మహారాజు నదిలో స్నానం చేయుచుండగా భక్తులాయన వెనుక నదిలో నిలబడి ఉండిరి. అప్పుడు మహారాజు తన చేతిలోనికి కృష్ణాజలమును తీసుకుని అందరిపై చల్లిరి. మహారాజు స్నానం చేసి పైకి వచ్చిన తరువాత భక్తులు వారి పాదములను అభిషేకించి ఆ పాదోదకమును మహాప్రసాదముగా సేవించిరి. నిత్యక్రమమైన తరువాత మహారాజు ఉపనిషత్ గ్రంథమును వ్యాఖ్యానించి చెప్పిరి. అప్పటికి మధ్యాహ్నం 1 గంట అయ్యెను. అంతట వారు భిక్షకు బయలుదేరిరి. గాణుగాపుర ప్రయాణం. అచ్చట కూడా జనులు మహారాజు దర్శనార్థం అధిక సంఖ్యలో గుమిగూడుట ప్రారంభించిరి. ఊరిలోని టెంకాయలకు కరువు వచ్చెను. మీరజ్ నుండి ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి మహారాజు ఫోటో తీసెను. అటు పిమ్మట అందరికీ తమ సందేశమొసగి మహారాజు పండరీపురం దిశగా బయలుదేరిరి. అంతకుముందు తాము వాడికి వచ్చుచున్నప్పుడు ఆ దిశలోని వారు తమ గ్రామంలో నివసించుడని ప్రార్థించగా తిరుగు ప్రయాణంలో చూచెదనని మహారాజు చెప్పిరి. ఆ కారణమున వారు ఆ దిశకు మరలిరి. దారిలో కమలాపురమను గ్రామంలో వారు నివసించియుండగా ఒకనాటి రాత్రి ఆజానుబాహుడైన ఒక మహాపురుషుడు వారికి స్వప్నంలో గోచరించి ఇట్లనెను: దేశమంతటా మీరు పర్యటించుచున్నారు, కవిత్వం చెప్పుచున్నారు,
మేమనగా మీకు లెక్క లేకున్నది. మహారాజు వెంటనే మేలుకొన్రి. ఆ మహాపురుషుడు ఎవరయ్యుండునని దత్తప్రభువును వారు ప్రశ్నించిరి. తెలియదా, ఆయన అక్కల్కోట స్వామి. నీవు తన దగ్గరకు రావలెననియు తన చరిత్ర నీవు కావ్యంగా వ్రాయవలెననియు ఆయన కోరికగా ఉన్నట్లు కనిపించుచున్నది అని దత్తప్రభువు చెప్పెను. ఆ మాటలు విని మహారాజ్, ఈ జిహ్వను దత్తపాదార విందములకే అంకితం చేసితిని. ప్రభువులైన మీరు ఆయన మహత్తు తెలిపి ఆజ్ఞాపించినచో కావ్యం వ్రాయగలనని జవాబిచ్చి బయలుదేరిరి. పండరీపురం పోయి అచ్చటి నుండి అక్కలకోట మీదుగా గాణగాపురం పోవలేనని మొదట మహారాజు అనుకొనిరి. కానీ దత్తప్రభువు అక్కలకోట నుండి గాణగాపురం పొమ్ము, అచ్చటి పాదుకులను దర్శించి 3 రోజులు మౌనంగా ఉండుము అని ఆయనను ఆదేశించెను. గాణగాపురములో తుకారాం అను పేరుగల బ్రాహ్మణుడొకడున్నాడు. అతడు దత్తభక్తుడు. కేవలం పలహారం తిని 3 సంవత్సరములు గడిపెను. దత్తాత్రేయుల వారి ప్రత్యక్ష దర్శనం కావలేనని అతని గాఢ వాంఛ. అతనికి ఈ రూపమున దర్శనమీయవలెను కనుక నీవచ్చడుకు పోవలయునని దత్తప్రభువు ఆజ్ఞవయ్యెను. ఆ ప్రకారం మహారాజు పండరీపురమునకు పోకుండా గాణగాపురమునకు బయలుదేరిరి. ప్రయాణంలో వారికి అతిసార వ్యాధి ఎక్కువయ్యెను. అయినను దానిని లెక్కించగా అక్కల్కోటకు స్వామి దర్శనం చేసుకుని అచ్చటి నుండి గాణగాపురం చేరిరి. ముందుగా వారు దత్తపాదుకలను సందర్శించిరి. ప్రత్యక్షంగా దత్తదర్శనం కానందున పాప వినాశ తీర్థమునకు వారు పోయిరి. దత్తదర్శనం కానిది అక్కడి నుండి కదలనని భీష్మించి 3 రోజులు అచ్చట నివసించిరి. సంగమంలో నీకు దర్శనం కాగలదని దత్తప్రభువు చెప్పెను. ఆ ప్రకారం మహారాజు సంగమమునకు పోగా అచ్చట వారికి దత్తదర్శనం లభించెను. మీరు గాణగాపురం మఠం విడిచి ఎక్కడకు పోనని లోగడ ప్రతిజ్ఞ చేసి ఉంటిరి గదా, ఇప్పుడు ఇట్లెందుకు చేసితిరని మహారాజు దత్తప్రభువును ప్రశ్నించిరి. అప్పుడు దత్తప్రభువు, మఠములో అనాచారం ప్రబలినందున నేను అచ్చట ఉండలేక ఇక్కడ నివసించుచున్నానని పలికి అదృశ్యమైరి. దేవుని ఆజ్ఞ ప్రకారం తుకారం అను బ్రాహ్మణునకు శక సంవత్సరం 1827లో జోసత్వ ఆహే పరిపూర్ణ ఆత్మ, ఏదైతే సత్వమై ఉన్నదో అదే పరిపూర్ణ ఆత్మ అను అష్టకము చేసి ఇచ్చిరి. ఉదేలే స్తోత్రహేచి ఆదివ్యాధి హరే కురి. ఉదయించిన స్తోత్రం ఇది. అనాయాసముగా అన్ని బాధలను ఇది హరించును అని ఈ అష్టకము యొక్క సారాంశం. కృష్ణాలహరి రచన. వాడిలో మహారాజు నివసించి ఉన్నప్పుడు అచ్చటి అర్చకులు ఇట్లు వారిని ప్రార్థించిరి. స్వామి, గంగాలహరి మాదిరిగా కృష్ణాలహరి అను స్తోత్రముకు దానిని మీరు దయచేసి రచించి మాకు ప్రసాదించవలెను. వారు ప్రార్థించిన విధంగా వాడిలో కృష్ణాలహరి రచించు అదృష్టము మహారాజుకప్పుడు లభించలేదు. ఆ తర్వాత వారు గాణగాపురం పోవుచుండగా కృష్ణానదీమాత వారికి ప్రత్యక్షమై కృష్ణాలహరి చేయుమని ఆజ్ఞాపించెను. ఆ సమయంలో దత్తప్రేరణ చేత 51 స్తోత్రములతో వారు కృష్ణాలహరి చేసిరి. అత్యాసుధారతో సద్యస్ఫూర్తితో శ్లోకములు ఆయన నోటి నుండి వెలువడిను. ఆ శ్లోకములు మహారాజు అర్ధనిమీలితాక్షులై చెప్పుచుండగా కృష్ణామాత ప్రత్యక్షంగా ఆయన ముందు నిలబడి వినుచుండెను. 51 శ్లోకములు పూర్తి కాగానే ఆమె సంతృప్తిపడి ఇక చాలునని పలికి అదృశ్యమయ్యెను. నర్సీ గ్రామమునకు రాక. గాణగాపురం నుండి బయలుదేరి హుమ్నాబాద్ మీదుగా గంగాఖేడి అను గ్రామమునకు వైశాఖ బహుళమందు వారు వచ్చి చేరిరి. అచ్చట వారు దశహారములు జరిపిరి. అది మహారాజు సన్యాసాశ్రమం స్వీకరించిన ప్రదేశం కనుక అచ్చట వారికి సుపరిచితులెందరో ఉండిరి. అచ్చట నుండి వారు శ్రీ నరసింహ సరస్వతి స్వామివారి జన్మస్థలమైన కారంజాపురం చేరిరి. అచ్చట చాతుర్మాసములు చేయవలెననుకొని బయలుదేరిరి. కానీ అందుకు దత్తప్రభువు ఆజ్ఞ లేకుండెను. దారిలో పర్లి వైద్యనాథ్ దర్శనం చేసుకుని మాహూర్ చేరుకొనిరి. అచ్చట దత్తాత్రేయులు, రేణుకామాత మొదలగు వారిని దర్శించిరి. అచ్చట నుండి బయలుదేరి ఔండ్యా నాగనాథుని దర్శనం చేసుకొనిరి. అక్కడి నుండి యవలే అను గ్రామం మీదుగా హింగోలీకి వచ్చి చేరిరి. రాత్రి మకామచ్చట చేసి ఉదయమున నిత్యకర్మానుష్ఠానములు నిర్వర్తించి బయలుదేరిరి. ఆ సమయమున వర్షములు ఎక్కువగా కురియుటచే దారిలో గండుచీమలు ఎక్కువగా తిరుగుచుండెను. దారి మధ్యలో పాంగ్రీ అను పేరు గల గ్రామంలో భిక్ష తీసుకుని ఒకరోజు అచ్చటి విశ్రాంతి తీసుకొనిరి. మరునాడు ఉదయమున ప్రయాగకు పోవలేనని మహారాజు బయలుదేరిరి. ఉత్తర దిశకు పోవుదారిలో చీమలు ఎక్కువగా నున్నటచే కాలు తీసి కాలు పెట్టుటకు వీలు లేకుండెను. అప్పుడు వారు దత్తప్రభువును స్మరించగా ఏ దిశలో చీమలు లేకుండానో ఆ దిశగా పోవలసిందని దత్తప్రభువు ఆదేశించెను. మహారాజు తూర్పు, దక్షిణ దిశల వైపు చూడగా చీమలు పుట్టలు పుట్టలుగా కనిపించెను. చివరకు పశ్చిమ దిశ వైపు చూడగా చీమలు కనిపించలేదు. అప్పుడు పశ్చిమ దిశగా పోవలేనని భగవదీచ్ఛ కాబోలుననుకొని మహారాజు పశ్చిమ దిశా మార్గం పట్టెను. వర్షం కురియుచునే ఉండెను. అయినను ప్రయాణమాపక అచ్చటి నుండి 12 మైళ్ళు నడిచి నర్సీ అను పేరు గల గ్రామం
జ్యేష్ఠ బహుళములో వారు చేరుకొనిరి. మహారాజు దర్శనం కాగానే జనులెల్లరూ ఒక్క పెట్టున శ్రీ గురుదేవదత్త అని ఆనందోత్సాహములతో కేకలు పెట్టుచు మహారాజుకు సాష్టాంగ నమస్కారములు చేసిరి. మహారాజు ప్రేమపూర్వకంగా వారి కుశలము విచారించి తాము నివసించుటకు అనుకూలమైన వసతి చూపుడని అడిగిరి. భక్తులు వారికి గ్రామములోని దేవళములు, సంపన్నుల గృహములు చూపించిరి. అవేవియునూ మహారాజునకిష్టం కాకుండెను. అనువగు చోటును అన్వేషించుచు మహారాజా ఆ గ్రామములో సీతారాం భట్ ఆస్టేకర్ అను యజుశాఖి బ్రాహ్మణుని ఇంటి దగ్గరకు వచ్చిరి. ఆ ఇంటి ముందు ఒక పెద్ద రావి చెట్టు, ఒక మేడి చెట్టు ఉండెను. వానిని చూడగానే మహారాజు ఆ స్థానం యోగ్యమైనదని భావించి అచ్చట ఉండుటకు నిశ్చయించిరి. సీతారాం భట్ మొదట గంగా తీరమునందుండేవాడు. కానీ కారణాంతరముల చేత ఆ ప్రదేశమును వదిలి నర్సీలో నివసించుచుండెను. మహారాజు వారింట మకాము చేసిరి. వాన వెలిసిన తర్వాత బయలుదేరవలైనని మహారాజు భావించిరి. కానీ వర్షం మరింత ఎక్కువైనందున కయాదు నదికి పెద్ద వరదలు వచ్చి దాటుటకు వీలు లేకపోయిను. అందువల్ల నర్సీ గ్రామంలోనే చాతుర్మాసములు చేయవలేను అని నిశ్చయించి వారు తమ ఆసనము అచ్చట గల రామమందిరములో ఉంచిరి. అవధూత చింతన శ్రీ గురుదేవదత్త. ఓం శాంతి 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 శాంతి. 29వ అధ్యాయం సంపూర్ణం.